చాలా సంతోషంగా ఉన్నా అన్న. ఒక కామన్ మ్యాన్ ఒక చిన్న వయసులో గెలిచాడంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ముఖ్యంగా ఆ మాట ఎందుకు అంటున్నానంటే వాళ్ళ నాన్నగారు సపోర్ట్ లేకుండా వాళ్ళ నాన్నగారు ఎక్కడ తిరిగినట్టు కనపడలేదు. ఓన్లీ వాళ్ళ నాన్నగారి పేరుతోనే ఒక రకంగా గెలిచాడు. అది చాలా హ్యాపీ అనిపించింది. పడిన ఓట్లలో కూడా మెజార్టీ కూడా 25,000 వచ్చినాయి అంటే మామూలు మాటలు కాదు. అది చాలా సంతోషం అనిపించింది అన్న. పుట్టినరోజు అంట, చాలా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మళ్ళీ అలాగే ఈ నియోజకవర్గానికి బాగా చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్లాగే రాహుల్ గాంధీ గారిని కలిశాడు, గెలిచిన కానీ కేంద్రంకి వెళ్ళాడు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. మంచి పేరు తెచ్చుకుంటాడని నేను అనుకుంటున్నాను అన్న. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా నిన్న వచ్చే సవాల్ విసిరాడు, అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. రౌడీ రౌడీ అంటే రౌడీ అనే మాట అంటే కాదన్న, దానికి ఒక రూల్ ఉంటది, దానికి ఒక హక్కు ఉంటది. రౌడీ అంటే ఒకప్పుడు ఏదో ఉండేది, కానీ ఇప్పుడు రౌడీ అంటే చాలా ఉన్నాయి. కేసులు కానీ అన్ని ఏ ప్రూఫ్లు ఉన్నాయి. ఏ ప్రూఫ్ అనేది బయట పెట్టలేకపోయారు. కేసీఆర్ గారికి టీఆర్ఎస్ కి బాగా సవాళ్ళు ఇసిరారు ఆయన. దాని గురించి ఏం మాట్లాడలేకపోయాడు. కాంగ్రెస్ పార్టీలో ఒక గట్టి నాయకుడు, హైదరాబాద్ లో మాట్లాడగలిగిన వ్యక్తి ఇప్పుడు బయటికి వచ్చాడు. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి ఒక గుండెకాయలాగా తయారవుతాడు అనే ఫీలింగ్ అయితే మాకు ఉందన్న. నేను ఒకటి చెబుతాంటావన్నా, దొంగ ఓట్లు ఆ ఓట్లు ఈ ఓట్లు అంటానికి లేదన్న. నేను చెప్పేది 4 లక్షల ఓట్లు ఉన్న నియోజకవర్గంలో కేవలం సగానికి సగం 1,75,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. ఓకేనా? అదే మైనస్, చాలా పెద్ద మైనస్. మిగతా పార్టీ వాళ్ళకి కానీ బీఆర్ఎస్ కానీ ఎవరికైనా కానీ ఆ ఓట్లలో కూడా ఇంత 25,000 మెజార్టీ వచ్చిందంటే అదొక్కటి చాలు. 2 సార్లు ఓడిపోయినా కానీ జనాల్లో ఉండాడు, సానుభూతి, గెలిచాడు. 30,000 అంట, సారీ 25,000 అన్నాను, 30,000 ఓటు మెజార్టీ అంట. 25 అది ఏదైనా కానీ మెజార్టీ వచ్చింది, అది వచ్చిందంటేనే గ్రేట్ అంతే. ఆయనకి ఏ పదవి అవసరం లేదన్న. ఆయన నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ వైపున మాట్లాడటానికి ఆయనకు హక్కు ఉంది, మాట్లాడతాడు. ఒక రకంగా బీఆర్ఎస్ కి ఒక రకంగా దెబ్బే, ఒక రకంగా చెప్పాలంటే. ఏంటంటే నిలదీయటం కానీ ఏదైనా సిటీలో గట్టి మాట్లాడతాం కానీ ఈయనకు హక్కు ఉంది ఒక ఎమ్మెల్యేగా. అదొక్కటి కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జనం. అది కేసీఆర్ ఒకప్పుడు ఏమన్నా శ్రీశైలం యాదవ్ పక్కన ఫ్రెండ్, కేసీఆర్ వాళ్ళిద్దరు జస్ట్ ఫ్రెండ్లు. అర్థమైందా? కేసీఆర్ ఈ రోజు ఇలా ఉన్నాడంటే ఆయన అర్థం కూడా ఉందని చాలా మంది అన్నారు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ మెయిన్ ఎలక్షన్లు సూపర్ హిట్ అవుతాయి అన్న. ఎందుకు ఆ మాట అన్నానంటే ఈయన ఎఫెక్ట్ అనేది హైదరాబాద్ సిటీ అంతా కనపడిద్ది. చాలా ఎఫెక్ట్ అనేది కనపడిద్ది. ఒక మూమెంట్ అనేది మారిద్ది హైదరాబాద్ సిటీలో. ఎందుకంటే అగ్రకులాలు తగ్గిపోయారు. మెయిన్ హైదరాబాద్ సిటీలో నువ్వు హైదరాబాద్ తీసుకుంటే తెలంగాణ ఆంధ్ర విడిపోవడం వల్ల అగ్రకులాలు మెయిన్ ఇక్కడ స్థిరపడిన ఎప్పటి నుంచో ఉన్న పాత వాళ్ళు కూడా అమెరికా, లండన్ వెళ్ళిపోయారు. ఓకేనా? ఏది మిగతా కులాలు, మిగతా అగ్ర కులాలు బయట గుంటూరు, విజయవాడ నుంచి వచ్చిన అగ్ర కులాలు కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఓట్లు తీసేస్తున్నారు. ఉన్నా గానీ జాబుల పరంగా ఉన్నా గానీ ఓట్ల పరంగా తీసేసుకున్నారు చాలా మంది. ఓట్లు వేయలేదు, దానికి నిదర్శనం మొన్న ఓటింగే. దగ్గరగా 50-60 వేలు ఓటింగ్ ఉండాలి. ఆ ఓట్లు ఏం పడలేదు. అది ఆ ఉద్దేశం. అది ఇప్పుడు నేను ఒకటి చెబుతున్నా, పోలీసులు అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంది. నేపాల్ దేశం కాదు మనది, భారతదేశం. ఓకేనా? అంత తక్కువ అంచనా వేయద్దు. నాకు హక్కు ఉంది, నాకు అధికారం ఉందని కాలు ఎగరేయడానికి లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, పిఎం అయినా, సీఎం అయినా పోలీసుకు ఒక హక్కు ఉంది. ఆ హక్కును, ఆ లిమిట్ ని దాటి ఎవరు వెళ్ళరు, ఎవరు బయట పడరు, కంట్రోల్లో ఉంటారు. ఎక్కడ ఏదైనా చిన్న జరిగినా కంట్రోల్ చేయగలగడానికి పోలీసులు ఉంటారు. చిన్న గొడవ అయినా పోలీసులు హైదరాబాద్ లో 10 నిమిషాలు కాదు 2 నిమిషాల్లో ఉంటున్నారు. రౌడీయిజం అనేది ఎప్పుడో చనిపోయింది హైదరాబాద్ లో 95. అది ఎన్టీ రామారావు, చంద్రబాబు ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి రౌడీయిజం అనేది కట్ అవుతా వచ్చేసింది. టీఆర్ఎస్ తెలంగాణ విడిపోయినాక కేసీఆర్ వాళ్ళు కాదనుకున్నారు. 9 సంవత్సరాల్లో ఒక్కటి అనేది లేదన్న. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాకే కొన్ని చిన్నవి కనపడుతున్నాయి. అవి కూడా కంట్రోల్ చేస్తాడు. ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఫుల్ హక్కు లేదు. మన హైదరాబాద్ మొత్తం చూసుకున్న 15 సీట్లు వాళ్ళకే ఉండే, టీఆర్ఎస్ కే ఉండే. దానివల్ల ఆయన గట్టిగా మాట్లాడలేదు. ఇప్పుడు ఒక గుండెకాయ వచ్చింది, తర్వాత మొత్తం రక్తం అంతా వేడెక్కిద్ది, అంతా వేరే మూమెంట్ అని. రేపు నీకు ఎలక్షన్లు చూడన్న, మున్సిపాలిటీ ఎలక్షన్లకే నీకు మూమెంట్ అనేది కనపడిద్ది.